సూర్యాపేట జిల్లా జాగిరెడ్డిగూడెంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్వపల్లిలో కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చలో గాంధీ భవన్కు తరలి వెళ్తున్న వారిని ఎమ్మెల్యే సామెలు వర్గం అడ్డుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మెయిన్ రోడ్డుపై రాళ్లు కర్రలతో దాడికి దిగారు ఇరు వర్గాలు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు గాంధీ భవన్ కు సూర్యాపేట కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందాచార్యులు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు వచ్చారు. తమ ప్రమేయం లేకుండా మండల కమిటీలు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా పారాషూట్ వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గాంధీ భవన్లో ఆందోళనలు చేస్తారన్న నేపథ్యంలో పోలీసులు బలగాలు ముందస్తుగా మోహరించారు. ఓవైపు మంత్రులతో ముఖాముఖి జరుగుతుండగా మరోవైపు నిరుద్యోగుల గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో భారీగా బలగాలు మోహరించాయి. సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ అధికార పార్టీ ప్రకటించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల వ్యవహారం స్థానిక కేడర్లో పెద్ద దుమారమే రేపింది. సుదీర్ఘకాలంగా పార్టీ జెండాను మోస్తూ అనేక ఇబ్బందులను భరించిన పాత కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో సొంత గూటి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని పాత కొత్త నాయకత్వాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతం కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా ఈ ఆకస్మిక మార్పుల పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తూ తమ అసమ్మతిని రచ్చకెక్కించారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే నియోజకవర్గంలో ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడిందని స్థానిక సీనియర్ నేతలు నేరుగా ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్ను చూపించకుండా అధికార పక్షాల లాఠీ దెబ్బలు తింటూ కేసులు ఎదుర్కొన్న వారిని విస్మరించడం సమంజసం కాదని వాదిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చేరిన వలస నాయకులకు అగ్రతాంబూలం ఇవ్వడం ఈ ఘర్షణలకు ప్రధాన కారణమైంది. దశాబ్దాలుగా నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టి అధికారం కోసం వచ్చిన వారికే పెద్దపీట వేయడాన్ని క్షేత్రస్థాయి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నాయకత్వం వహించే అర్హత లేని వారికి పదవులు ఇవ్వడం పాత కాంగ్రెస్ వాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని కొందరు వాపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 9 మండలాలను పరిశీలిస్తే 7 మండలాల కాంగ్రెస్ అధ్యక్ష పదవులను బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నేతలకే కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. పార్టీతో కనీస అనుబంధం లేని ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకునే వ్యక్తులకు పదవులు లభించడం సీనియర్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ అన్యాయమైన నియామకాలకు నిరసనగా అర్వపల్లి సమీపంలోని సూర్యాపేట జంగామ ప్రధాన రహదారిపై సేవ్ కాంగ్రెస్ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే అందరికీ ఆమోదయోగ్యమైన నాయకులకే మండల
అధ్యక్ష పదవులు కేటాయించాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ రోడ్లు దిగ్బంధన కార్యక్రమం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించడమే కాకుండా రాష్ట్ర పార్టీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించింది. జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో యోగానంద ఆధ్వర్యంలో అసంతృప్త కాంగ్రెస్ నాయకులు ఒక ప్రత్యేక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రోజురోజుకి చోటు చేసుకుంటున్న ఈ అప్రజాస్వామిక పరిణామాలను పార్టీ ఉన్నత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఆ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పీసీసీతో పాటు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ వంటి పెద్దలకు ఎమ్మెల్యే సామెల్ వైఖరిపై రాతపూర్వక ఫిర్యాదు పంపించాలని నిర్ణయించారు. కష్టపడిన వారిని కాదని వలస వచ్చిన వారికి ప్రయోజనం చేకూర్చడం వల్ల పార్టీ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. ఈ సమావేశానికి హాజరైన సుమారు 100 మందికి పైగా ముఖ్య నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వివాదాస్పద మండల కమిటీల నియామకాల ప్రక్రియలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కనీస సమన్వయం పాటించలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తుంగతుర్తి ప్రాంతానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యకు ఈ నియామకాలపై ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల అల్లయ్యతో కూడా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన లిఖితపూర్వక సూచనలను సైతం స్థానిక ఎమ్మెల్యే వర్గం పూర్తిగా బేఖాతరు చేసింది. ఈ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆకస్మిక నియామకాల వల్ల నియోజకవర్గంలో ఏర్పడ్డ తీవ్ర గందరగోళాన్ని గమనించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. వివాదాస్పద మండల కమిటీల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ ఆయన పీసీసీ చీఫ్కు అత్యవసర లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయకంగా సుమారు 40% స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ఓట్ల శాతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నిరంతరం పార్టీని నమ్ముకున్న ఈ భారీ ఓటు బ్యాంకును, క్యాడర్ను విస్మరిస్తే భవిష్యత్ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని హెచ్చరిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత, యశ్వత, గాంధీ భవన్ వద్ద అయితే సూర్యాపేట కాంగ్రెస్ నేతలు టీసీసీ ఉపాధ్యక్షుడు వర్సెస్ మందుల సామ్యుల్, సూర్యాపేట జిల్లా అరవపల్లి కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే ఈ ఘర్షణ వల్ల చలో గాంధీ భవన్ కు తరలి వెళ్తుండగా ఎమ్మెల్యే సామ్యుల్ వర్గం అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అంటే ఈ ఇరు వర్గాలు అంటే గాంధీ భవన్ కి వెళ్తుండగా ఎమ్మెల్యే మనుషులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య. అయితే పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. అలాగే గాంధీ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించడం అయితే చూస్తున్నాం మనం. అయితే మరోవైపు గాంధీ భవన్ కు ఇటు సూర్యాపేట కాంగ్రెస్ నేతలు అయితే చేరుకున్నారు. డిసిసి ఉపాధ్యక్షుడు యోగానందాచార్యుల ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు అయితే ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నారు. అంటే తమ ప్రమేయం లేకుండా మండల కమిటీలు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. అంటే కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా ఎవరైతే పారాషూట్ వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తారన్న నేపథ్యంలో ఇటు ఒకవైపు పోలీసు బలగాలు ముందస్తు మోహరించారు. అయితే మరోవైపు ఈ రోజు మంత్రులతో ముఖాముఖి జరుగుతుండగా నిరుద్యోగులు కూడా మరోవైపు గాంధీ భవన్ కి నిరుద్యోగుల ముట్టడికి పిలుపునివ్వడంతో కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే దీంతో భారీగా బలగాలు అయితే మోహరించాయి. అయితే ఇక సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా అక్కడున్న రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత రేపుతోందనే చెప్పొచ్చు. అంటే ఇటీవల
కాలంలో తెలంగాణ అధికార పార్టీ ప్రకటించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల వ్యవహారం స్థానికంగా ఉన్న క్యాడర్ లో పెద్ద గొడవనే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే చాలా కాలం నుంచి పార్టీ జెండాని మోస్తూ చాలా ఇబ్బందులు పడుతూ అవన్నీ భరిస్తూ కూడా పాత కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టడం అయితే మేజర్ రీజన్ అని చెప్పొచ్చు దీనికి. ఇక వేరే పార్టీల నుండి కొత్తగా వచ్చిన నాయకులకు ఇంపార్టెంట్ రోల్స్ ఇవ్వడము, అలాగే సొంతగూటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది వాళ్ళలో. అందుకనే నియోజకవర్గంలో పాత కొత్త నాయకత్వాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలే బహిర్గతం కావడంతో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందనే చెప్పొచ్చు. అంటే ఇన్సైడ్ గా అంటే ఎవరైతే కార్యకర్తలు కూడా ఉన్నారో వీరందరూ ఆకస్మిక మార్పుల పట్ల తీవ్ర అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకనే స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీసుకున్న ఒక ఏకపక్ష నిర్ణయాల వల్లే నియోజకవర్గంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందని కూడా స్థానిక సీనియర్ నేతలు అయితే నేరుగా ఆరోపిస్తున్నారు. అంటే లాస్ట్ టైం ఎన్నికల టైంలో కూడా పార్టీలో తీవ్ర అంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెనుచూపకుండా అధికార పక్షాలు లాఠీ దెబ్బలు తింటూ కూడా కేసులు ఎదుర్కొన్న వారిని పక్కన పెట్టేయడం సమంజసం కాదని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా బిఆర్ఎస్ నుండి చేరిన ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి మేజర్ రోల్స్ ఇవ్వడము వల్లనే ఇదంతా ఈ ఘర్షణలకు ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా అంటే కొంత దశాబ్దాలుగా నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టి అధికారం కోసం వచ్చిన వారికే పెద్దపీట వేయడాన్ని క్షేత్రస్థాయి శ్రేణులు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయని చెప్పొచ్చు. అంటే నాయకత్వం వహించే అర్హత లేని వారికి పదవులు ఇవ్వడం పాత కాంగ్రెస్ వాదుల సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీస్తుందని కూడా చాలా మంది అంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో మొత్తం 9 మండలాలను పరిశీలిస్తే 7 మండలాలలో కాంగ్రెస్ అధ్యక్ష పదవులను బీఆర్ఎస్ నుండి వచ్చిన వలస నేతలకి కట్టబెట్టడం కూడా చాలా దుమారం రేపుతుందనే చెప్పొచ్చు. అంటే పార్టీతో కనీసం అనుబంధం కూడా లేదు. అంటే అట్లీస్ట్ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకొని వ్యక్తులకు పదవులు లభించడం సీనియర్లను చాలా ఆగ్రహానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. అంటే ఈ అన్యాయమైన నియామకాలకు నిరసనగానే అరవపల్లి సమీపంలోని సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై సేవ్ కాంగ్రెస్ అనే పేరుతో భారీ ధర్నా కూడా నిర్వహించారు. అండ్ ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి అందరికీ ఎప్పటికీ నాయకులకు అవైలబిలిటీలో ఉండి వాళ్ళకి అధ్యక్ష పదవులు కేటాయించాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే ఈ రోడ్ని ఏదైతే బ్లాక్ చేశారో ఆ కార్యక్రమం స్థానికంగా అయితే సంచలనం సృష్టించడమే కాకుండా రాష్ట్ర పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. అంటే ఇక ఈ వివాదాస్పద మండల కమిటీల నియామకాల ప్రక్రియలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వం కనీసం సమన్వయం పాటించలేదనే విమర్శలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. అంటే తుంగతుర్తి ప్రాంతానికి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గూడిపాటి నర్సయ్యకు ఈ నియామకాలపై ముందస్తుగా అంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా అలాగే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్లా ఐలయ్యతో కూడా వీళ్ళు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఓన్ గా వాళ్ళ ఓన్ డెసిషన్ అంటే ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం కూడా చాలా ఇదిగానే చూస్తున్నారు. అండ్ దీనికి తోడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా లిఖిత పూర్వకంగా ఆయన సూచనలు సైతం స్థానిక ఎమ్మెల్యే వర్గాన్ని ఎవరైతే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో తను కూడా లిఖిత పూర్వకంగా లెటర్ రాశారు. ఆ లెటర్ ని కూడా వాళ్ళు కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. సో ఈ నిర్లక్షణ వైఖరియే కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అంటే ఎగతాళి చేసేలాగా ఉందని కూడా చాలా అంటే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్వేత. రైట్, థ్యాంక్ యూ భవిత. సో మొత్తానికైతే గాంధీ భవన్లో ఆందోళనలు చేస్తారన్న నేపథ్యంలో పోలీసులు బలగాలు ముందస్తుగా అయితే మోహరించారు. నిరుద్యోగులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. భారీగా బలగాలు అయితే మోహరించాయి.